ఏంటి చేపతో చేపకారం చేస్తారా? చేపతో కూడా చేపకారం చేస్తారు. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో కాస్త ప్రాసెస్ చెప్తావా? ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేనైతే జిలేబీ చేపను తీసుకున్నాను. కొంతమంది దీన్ని చైనా గోరక అని కూడా అంటారు. దీన్ని నిప్పుల మీద బాగా కాల్చుకోవాలి. నిప్పుల మీద మాత్రమే కాల్చుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీని మీద ఉన్న నల్ల తోలు ఉంది కదా, అది తీసివేసేయాలి. లోపల ఉన్న కండని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కండ ఉంది కదా, దాన్ని బాగా చేత్తో నలుపుకోవాలండి. అలా నలుపుకున్నట్లయితే ఏవైనా ముళ్ళులు ఉంటే అవి మన చేతికి తగులుతాయి, వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా చేత్తో నలుపుకోవాలండి. అలా నలిపినట్టయితే, చేత్తో నలిపినట్టయితేనే టేస్ట్ బాగుంటుంది. మీరు స్పూన్తో నలిపినట్టయితే దానికి కండకి బాగా పట్టదు. సో మనం చేత్తో నలిపితేనే కండకి బాగా ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు కారం వెయ్యగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. అసలు చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఆ స్మెల్కే వచ్చేస్తారు తినేద్దామని. చాలా బాగుంటుందండి. అన్నంలో అయినా కానీ కలుపుకుని తినొచ్చు. నార్మల్గా రోడ్ సైడ్ మరమరాల మసాలా అని పెడతారు కదా, దానికంటే ఇది చాలా బాగుంటుంది. అది వెజిటేరియన్స్కి అయితే, ఇది నాన్ వెజిటేరియన్స్కి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.